మీరు నన్ను ప్రేమించారనుకునే నేను మిమ్మల్ని ప్రేమించాను. అలా ఎందుకు అనుకున్నారు? మీరు చదివించినందుకు ప్రేమించే అధికారం ఉందనుకున్నారా? మీరు హాస్పిటల్ కట్టించినందుకు మీకు కట్టుబడి ఉంటాననుకున్నారా? లేక మీతో చనువుగా ఉన్నందుకు అలా అనుకున్నారా? చూడండి, నేను ఇంతవరకు అభిమానంతో దానం చేశానే కానీ అధికారంతో కాదు. ఒక ఆడపిల్ల నవ్వగాని 4 మాటలు మాట్లాడగాని ప్రేమించింది అనుకునేంత పిచ్చివాడిని మాత్రం కాను నేను. నా ఫ్రెండ్స్ మీరు నాకు రాసిన ఉత్తరాల గురించి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. 5 ఏళ్ల క్రితం మీ హాస్టల్లో 100 మంది అమ్మాయిల ముందు మీ కన్న తండ్రితోనే నేనే మీ దేవుడు, నేనే మీ ప్రాణం, నేనే మీ సర్వస్వం అన్నారే. ఆ క్షణం నుంచి ఈ గుడ్డి నిండుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఒక దేవతగా నా మనసులో ఆరాధించాను. ఆ దేవతకి ఓ గుడి కట్టిస్తున్నాను అనుకున్నానే కానీ హాస్పిటల్ కట్టిస్తున్నాను అనుకోలేదు. ఆ ప్రేమ పెళ్లిగా మారాలనుకున్నాను. తప్పే. నాలాంటి చదువు లేనివాడు మీలాంటి గొప్ప చదువు చదువుకున్న డాక్టర్ని ప్రేమించడమే కాదు, కనీసం పలకరించడం కూడా తప్పు.